నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత అసా బతున్ మృతి చెందినట్టు తన భర్త రిజ్జునుద్దీన్ మృతురాలి కుటుంబ సభ్యులు వరంగల్లోని సంరక్ష ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సంధ్యారాణి డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మహిళకు చికిత్స అందే క్రమంలో మత్తుమందు డబుల్ డోస్ ఇవ్వడం వల్లే పరిస్థితి విషమించి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం సుమారు 5 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదని, వైద్యానికి ఇప్పటికే 2.5 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ప్రాణం పోయిందని కన్నీరు మున్నీరు అయ్యారు. మృతదేహం చూసిన అనంతరం బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కొందరు ఆసుపత్రిపై దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రిని సీజ్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని మృతురాలు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. వైద్యం పేరుతో ఆసుపత్రుల్లో ప్రాణాలు తీస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంపై వచ్చిన ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం లేదా సంబంధిత వైద్యులు అధికారుల వివరణ తెలియవలసి ఉంది. ఎంతసేపైనా కూర్చుంటాం. ఆమె వచ్చేదాకా మేము కదలం. ఈయన ఒక డయాలసిస్ పేషెంట్, ఈయన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆయన అందరికి నమస్కారం. సంరక్ష హాస్పిటల్లో ఉన్న సంధ్యారాణి డాక్టర్ అనే వ్యక్తి ఒక పేద నిండు ప్రాణం తీసింది ఈరోజు. మరి డబుల్ అనెస్థిషియా ఇచ్చి బ్రెయిన్ డెడ్ అయినా కూడా బతికే ఉన్నదని చెప్పి మంగళవారం నాడు ఆమె జరిగిపోయింది. అయినా కూడా ఆమె బతికే ఉన్నదని చెప్పి వీళ్ళని నమ్మించి 2,50,000 రూపాయలు వీళ్ళ దగ్గర ఫీజు తీసుకొని వీళ్ళని ఈరోజు మోసం చేయడం జరిగింది. ఆమె ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారు ఇట్లా? మీరు ఒకవేళ యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, ఇంతకు ముందు కూడా చాలా మంది ప్రాణాలు తీసింది. మరి ఇంకెంతమంది ప్రాణాలు తీస్తుంది ఆమె? ఆమె ఒక డాక్టరా లేకపోతే ఆమె ఏంటిది? ఎంత బ్యాడ్ న్యూస్ లేదు. అరే జిల్లా నాయకులకు కూడా మర్యాద చేయకుంటారు. కూర్చుంటాను డాక్టర్స్ కూర్చున్నామా ఇక్కడ? మీరు కూడా వచ్చి చెప్పారు కదా సార్. మీరు నర్సులం కాదు, మేము ఏంది, మేము రౌడీలం కాదు, గుండెలం కాదు. ఇంతమంది పోలీసు వాళ్ళు ఆమె పెట్టి మీరు టీవీలో నా తమ్ముడిని చంపేశారు, కార్గోల్ సినిమా రిపీట్, సేమ్ అదే మళ్ళీ. बोली चार का